సోమనాథపురం అనే పల్లెటూరికి అప్పుడే వస్తారు కళ్యాణి, మాధవ్ అనే భార్యాభర్తలు. ఆ రోజు సాయంత్రం మాధవ్ కళ్యాణితో మాట్లాడుతూ, "ఈ ఊరు నీకు నచ్చిందా కళ్యాణి?" అంటాడు మాధవ్. "ఊరికేమైందండి, చాలా బాగుంది. కానీ మన తలరాతలే ఎలా ఉన్నాయి" అంటుంది కళ్యాణి. "ఎందుకు కళ్యాణి, కొత్త చోటుకు వచ్చినా ఇంకా పాత సంగతుల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటావు? ఏమో, ఈ ఊరికి వచ్చిన వేళ విశేషం మన జీవితాల్లోకి కొత్త సంతోషం వస్తుందేమో, ఎవరికి తెలుసు" అంటాడు మాధవ్. "నాకు తెలుసండి. అసలు డాక్టరే మనకు పిల్లలు పుట్టరని తెగేసి చెప్పిన తర్వాత ఇంకా ఏ ఆశతో మనకు మంచి రోజులు వస్తాయని ఆశ ఉంటుందండి" అంటుంది కళ్యాణి. "నువ్వు మన ఊర్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళ మాటలు పట్టించుకుని రోజు బాధపడుతూ ఉన్నావని నేను ఈ ఊరికి బదిలీ చేయించుకుని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అయినా నువ్వు ఇక్కడ కూడా ఇలా దిగులు పడుతూ ఉంటే మనం ఇక్కడికి వచ్చిన ప్రయోజనం ఏముంటుంది చెప్పు" అంటాడు మాధవ్. "సరేలేండి, మనం ఈ ఊరికి వచ్చింది ఈ రోజే కదా. మీ సంతోషం కోసమైనా నేను అన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తాను, సరేనా" అని కళ్యాణి అంటుండగానే వాళ్లకు బయట నుండి ఎవరో గొడవ పడుతున్నట్లుగా అనిపిస్తుంది. "బయట ఎవరో గొడవ పడుతున్నట్లుగా ఉన్నారు కళ్యాణి, అదేమిటి వెళ్ళి చూద్దాం పద" అంటాడు మాధవ్. ఆ గొడవ పడుతున్నది కళ్యాణి వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న పంకజం, ఆమె భర్త దయానంద. "ఇన్ని రోజులు ఎప్పటికైనా నువ్వు మారతావని ఎదురు చూశాను. ఇక నా ఓపిక చచ్చిపోయింది. నువ్వు ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు నేను ఇంట్లో నుండి చెప్పా పెట్టకుండా పారిపోతాను" అంటాడు దయానంద. "ఏం బెదిరిస్తున్నావా? అయినా నేను పెళ్లికి ముందే చెప్పాను, నాకు వంట చేత కాదు, ఇంటి పని వంట పని అన్నీ నువ్వే చూసుకోవాలని. అప్పుడేమో నా అంత అందగత్తిని మరెక్కడా చూడలేదని, నా కోసం వంట చేయటమే కాదు నేనేం చెప్పినా చేస్తానని అన్నావు. ఇప్పుడేమో ఇంటి పని బయట పని చేయలేకపోతున్నాను, ఇంట్లో పని నువ్వే చేయాలని అంటున్నావు. అది నా వల్ల కాదని మన పెళ్లికి ముందే చెప్పాను. ఇప్పుడు నా పద్ధతి మార్చుకోమంటే నా వల్ల కాదు" అంటుంది పంకజం. "నువ్వు నీకే పని చేత కాదంటే పెళ్ళైన తర్వాత నిదానంగా నేర్చుకుంటావని అనుకున్నాను. కానీ జీవితాంతం నిన్ను కూర్చోబెట్టి అన్ని పనులు చేయాలంటే నా వల్ల కాదు. ఉదయం నుండి ఆఫీస్ పని చేసి చేసి అలసిపోయి ఇంటికొస్తాను. ఇంటికొచ్చిన దగ్గర నుండి క్షణం తీరిక లేకుండా ఇంట్లో పని అంతా నేనే చేయాలి. నువ్వేమో మహారాణిలా దర్జాగా కాలు మీద కాలేసుకుని చేసిన వంటలు కొంకలు పెడుతూ మెక్కుతూ ఉంటావు. చిచి, అసలు నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవటమే నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు" అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దయానంద. అప్పటి నుండి 2-3 రోజులకు ఒకసారి పంకజం వాళ్ళ ఇంట్లో నుండి అరుపులు వినపడుతూ ఉండేవి. ఒకసారి కళ్యాణి మాధవ్తో మాట్లాడుతూ, "ఆ ఎదురింటావిని చూస్తుంటే చాలా ఆశ్చర్యమేస్తుందండి. అయినా తను ఖాళీగా కూర్చొని భర్త చేత ఇంటి పనులు చేయించటం ఏంటండి, చోద్యం కాకపోతే" అంటుంది కళ్యాణి. "చూడబోతే ఆవిడకు చాలా బద్ధకంలా ఉంది కళ్యాణి. అలాంటి వాళ్ళు ఏదో ఒకరోజు తమ తప్పుకు మూల్యం చెల్లించుకుంటారు" అంటాడు మాధవ్. మాధవ్ అన్నట్లుగానే ఆ రోజు త్వరలోనే వస్తుంది. ఒకరోజు పంకజం వాళ్ళింట్లో నుండి ఏడుపు వినపడటంతో ఏం జరిగిందోనని కళ్యాణి పంకజం వాళ్ళింటికి వస్తుంది. అక్కడ పంకజం ఏడుస్తూ ఉండటం చూసిన కళ్యాణి, "ఏమైందండి, అంత పెద్దగా ఏడుస్తున్నారు?" అంటుంది కళ్యాణి. కానీ పంకజం ఏమీ మాట్లాడదు గాని పక్కనే ఉన్న మరొక ఆవిడ మాత్రం, "ఏముందండి, దీంతో వేగలేక దీని భర్త ఇల్లు వదిలి పారిపోయాడు. దీని పద్ధతి మార్చుకోమని నేను కూడా ఎన్నోసార్లు చెప్పి చూశాను. అయినా ఇది మారలేదు. పాపం ఆ దయానంద మాత్రం ఎన్ని రోజులని ఇలాంటి దాన్ని భరిస్తాడు. చాలాసార్లు చెప్పి చూశాడు. అయినా ఇది మారకపోవటంతో తను చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి పారిపోయాడు. ఏదో దూర బంధువు కదా అని పలకరించిపోదామని వచ్చాను. ఇక నేను వెళ్తున్నానమ్మా, నా భర్త పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు" అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ వచ్చినావిడ. దాంతో కళ్యాణి కూడా అక్కడి నుండి వచ్చేస్తుంది. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. పారిపోయిన దయానంద తిరిగి రాడు కానీ పంకజానికి మాత్రం తను తల్లి కాబోతున్నానని తెలుస్తుంది. ఆ సంగతి తెలిసినప్పటి నుండి పంకజానికి సంతోషం కలగటానికి బదులుగా దిగులు మొదలవుతుంది. "నా మొగుడు చూస్తే ఇల్లు వదిలి పారిపోయాడు. ఇప్పుడు నాకే దిక్కులేదు. నాకు తోడు ఇప్పుడు పిల్లలు కూడా తోడయ్యారంటే ఏ సంపాదన లేని నేను వాళ్ళని ఎలా పోషించాలి? అసలే నాకు చెప్పలేనంత బద్ధకం. ఏదో ఒక పని చేసి పిల్లల్ని పోషించడం నా వల్ల కాదు. మరిప్పుడు నేనేం చేయాలి? అయినా నా మొగుడు పారిపోవటానికి ముందు రోజే 2 నెలలకు సరిపడా సరుకులు తెచ్చి ఇంట్లో పెట్టాడు కదా, కాబట్టి ఇప్పట్లో తిండికి తిప్పాలు పడాల్సిన పని లేదు. 2 నెలల తర్వాత ఆలోచించుకోవచ్చులే అప్పుడేం చేయాలా అని. ఈలోపు హాయిగా ఏ గొడవ లేకుండా విశ్రాంతి తీసుకోవాలి" అనుకుంటుంది పంకజం. ఒకరోజు పంకజం వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ బంధువులు ఆవిడ ఎక్కడికో వెళ్ళొస్తుంటే ఆమెకు మరొక కోడిపెట్ట ఎదురుపడుతుంది. వాళ్ళిద్దరూ ఒక చెట్టు కింద నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏమే రాగిణి, నీకు ఈ సంగతి తెలుసా? ఆ పంకజం మొగుడు దాన్ని వదిలేసి ఏటో పారిపోయాడట కదా" అంటుంది మంగానే ఆ కోడిపెట్ట. "అవునక్క, నేను ఆ దయానంద వెళ్లిన మరుసటి రోజే దాని ఇంటికి వెళ్ళి పలకరించొచ్చాను. మళ్ళీ నిన్న కూడా ఆ పంకజం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 2 గుడ్లు కూడా పెట్టిందట. అసలే దానికి పుట్టెడు బద్ధకం. నీ బద్ధకాన్ని ఇకనైనా వదిలిపెట్టి పుట్టబోయే పిల్లల కోసం ఇప్పటి నుండైనా కష్టపడి పనిచేయడం నేర్చుకోమని ఆ పంకజానికి చెప్పాను. దాంతో అది నా పైకి ఇంతెత్తున లేచింది. అందరూ నాకు నీతులు చెప్పేవాళ్లే, ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసని ఆ పంకజం నాతో గొడవకు దిగింది. దాని మంచి కోసమని నేను చెప్తే ఆ పంకజమేమో నన్నే అవమానించి పంపించింది. అయినా ఈ రోజుల్లో మంచి చెప్పినా తప్పే అక్క" అంటుంది రాగిణి. "అవునే, నాకు ఆ పంకజం గురించి ముందే తెలుసు. అందుకే దాని మొగుడు పారిపోయాడని తెలిసినా నేను పట్టించుకోలేదు" అంటుంది మంగ. "అది కాదక్క, ఇంట్లో గుడ్లున్నాయన్న ధ్యాస కూడా లేకుండా తలుపులు బార్లుగా తీసి నిద్రపోతూ ఉంటుంది. ఏ దుష్టకాకైనా చూసిందంటే దాని గుడ్ల పని అయిపోయినట్లే. అయినా దానికి లేని బాధ మనకెందుకు లేక" అంటుంది రాగిణి. తరువాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు.
కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ ఆ చెట్టు మీద కూర్చున్న ఒక కాకి వింటుంది. అంటే ఆ ఊరు బయట ఇల్లున్న పంకజం గుడ్లు పెట్టిందన్నమాట. నేను సమయం చూసి ఆ గుడ్లను తీసుకొచ్చి విందు చేసుకోవాలి అనుకుంటుంది కాకి. కాకి అనుకున్నట్లుగానే ఒకరోజు పంకజం వాళ్ళ ఇంట్లోకి జొరబడి ఆమె గుడ్లను తీసుకుని తనుండే చెట్టు దగ్గరకు వస్తుంది. కాకి గుడ్లను చెట్టు కింద పెట్టి, ఆహా, కోడిగుడ్లతో విందు చేసుకుని చాలా రోజులైంది, ఈ రోజు మనసారా ఈ గుడ్లను తినాలి అని కాకి అనుకుంటూ ఉండగా అప్పుడే ఊరు బయటకు షికారుకు వెళ్లి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు మాధవ్, కళ్యాణిలిద్దరు. చెట్టు కింద కాకిని కోడిగుడ్లను చూసిన కళ్యాణి వాళ్ళు అక్కడికొచ్చి, ఏయ్ కాకి, ఇవి చూస్తే కోడిగుడ్లలాగా ఉన్నాయి, మరి ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి అంటుంది కళ్యాణి. అయ్యో, ఇవి నా గుడ్లేనమ్మా, కోడిగుడ్లు కాదు అంటుంది కాకి కంగారుగా. ఇవి కోడిగుడ్లో లేకపోతే కాకి గుడ్లో ఆ మాత్రం తెలీదా నాకు? అయినా ఇవి నీ గుడ్లు అయితే చెట్టు మీద గూట్లో ఉండాలి, మరి చెట్టు కింద బుట్టలో ఎందుకున్నాయి? నిజం చెప్తావా లేకపోతే 4 తగిలించమంటావా అంటుంది కళ్యాణి. దాంతో కాకి ఒంట్లో వణకు మొదలవుతుంది. అమ్మో, ఇవి ఆ పంకజం గుడ్లని తెలిస్తే వీళ్ళేమో కానీ ఆ పంకజం నన్ను చంపేస్తుంది, అందుకే వీళ్ళకి దొరకకుండా పారిపోవాలి అనుకున్న కాకి వాళ్ళకేమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి ఎగిరిపోతుంది. ఇదేంటండి, ఆ కాకి ఈ గుడ్లను ఎక్కడి నుండి తెచ్చిందో చెప్పకుండానే పోయింది, మరి కాసేపట్లో చీకటి పడేలాగా ఉంది, ఇప్పుడు ఈ గుడ్లను ఏం చేద్దామండి అంటుంది కళ్యాణి. ముందు మనం వీటిని మన ఇంటికి తీసుకువెళ్దాం పద కళ్యాణి, ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అంటాడు మాధవ్. దాంతో ఆ గుడ్లను తీసుకుని తమ ఇంటికి వస్తారు ఆ దంపతులిద్దరు. మరోవైపు నిద్రలేచి చూసిన పంకజానికి గుడ్లు కనిపించకపోవడంతో, అయ్యో, నేను నిద్రపోవటానికి ముందు గుడ్లు ఇక్కడే కదా ఉన్నవి, మరేమైనట్లవి? నేను పడుకునే ముందు తలుపులు వేసి పడుకోవాల్సింది, తప్పు చేశాను. ఏదో ఆలోచిస్తూ అలా పడుకోగానే నిద్ర పట్టేసింది. ఇప్పుడు నా గుడ్ల గురించి ఎవరిని అడగాలి? ఎదురింట్లో ఉన్న కళ్యాణి వాళ్ళు ఎవరి సంగతి పట్టించుకోరు, వాళ్ల గురించి ఎవరి దగ్గర మాట్లాడరు, అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా బయట వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గుడ్లు పోయాయని చెప్పినా ఫలితం ఉండదు. ఇక ఈ ఊర్లో నాతో కాస్త బాగా మాట్లాడేది ఆ రాగిణి ఒకతే, కానీ దాంతో కూడా మొన్న గొడవ పెట్టుకుని పంపించాను. ఇక నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ సంగతి ఎవరికైనా చెప్పినా గుడ్ల విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉంటావా అని నన్నే తిడతారు. అసలే నేను బద్ధకస్తురాలని ఊర్లో వాళ్లకు నా మీద మంచి అభిప్రాయం లేదు, అందుకే ఈ సంగతి ఎవరికీ తెలియకుండా ఉండటమే మంచిది అనుకుంటుంది పంకజం. మరోవైపు ఇంటికి తీసుకువచ్చిన గుడ్లను జాగ్రత్తగా చూసుకోవటమే కాకుండా అవి పాడవకుండా గుడ్లకు వెచ్చదనాన్ని ఇస్తూ కాపాడుతూ ఉంటుంది కళ్యాణి. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. గుడ్ల కోసం ఎవరూ రాకపోవడంతో వాటిలో నుండి పిల్లలు ఎప్పుడు బయటకు వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు కళ్యాణి, మాధవులిద్దరు. ఒకరోజు తెల్లవారేసరికి వాటిలో నుండి 2 అందమైన కోడి పిల్లలు బయటకు వచ్చుంటాయి. ఆ పిల్లలిద్దరిని చూడగానే కళ్యాణి సంతోషంగా, అబ్బా, వీళ్ళిద్దరూ ఎంత అందంగా ఉన్నారో చూడండి, వీళ్ళని చూస్తూ ఉంటే అస్సలు వదిలిపెట్టబుద్ధి కావటం లేదండి, ఎప్పుడూ అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అంటుంది కళ్యాణి. అవును కళ్యాణి, వీళ్ళిద్దరూ చాలా ముద్దుగా ఉన్నారు, కానీ మరీ ప్రేమ పెంచుకోకు, ఎప్పటికైనా వీళ్ళ వాళ్ళు వచ్చారంటే వీళ్ళని తీసుకువెళ్ళిపోతారు, అప్పుడు మనం బాధపడవలసి వస్తుంది అంటాడు మాధవ్. ఆ రోజు మధ్యాహ్నం కోడిపిల్లలు శబ్దం చేస్తూ ఉండటంతో పంకజం కళ్యాణి వాళ్ళ ఇంటికి వస్తుంది. కోడిపిల్లల్ని చూసిన పంకజం, నువ్వు తల్లివి కాబోతున్నావని కనీసం ఎదురింట్లో ఉన్న నాకు కూడా తెలీదు, గుట్టు చప్పుడు కాకుండా 2 పిల్లలకు తల్లివయ్యావే అంటుంది పంకజం. మనిద్దరిల్లు దగ్గరలో ఉన్నాయన్నమాటే కానీ ఎప్పుడూ ఒకరింటికి ఒకరం రాలేదు కదండి, మరి ఒకరి విషయాలు ఒకరికి ఎలా తెలుస్తాయి చెప్పండి అంటుంది కళ్యాణి. అది కూడా నిజమేలేండి, ఏదేమైనా మీ పిల్లలిద్దరూ చాలా ముద్దుగా ఉన్నారండి అంటుంది పంకజం. కాని పంకజం మనసులో మాత్రం, నా గుడ్లు కూడా ఉంటే ఈ పాటికి ఇలాంటి పిల్లలే నా ఇంట్లో కూడా గోల చేస్తూ ఉండేవాళ్ళు అనుకుంటుంది పంకజం. కానీ తన గుడ్లను ఉంచిన బుట్ట కళ్యాణి వాళ్ళ ఇంట్లో ఒక మూలన ఉండటం మాత్రం పంకజం గమనించకుండా వెళ్ళిపోతుంది. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. పంకజం వాళ్ళ ఇంట్లో ఉన్న కొద్దిపాటి సరుకులు కూడా అయిపోతాయి. దాంతో ఆలోచనలో పడుతుంది పంకజం. ఇంట్లో తినటానికి ఏమీ లేవు, పోనీ ఏదన్నా కూలి పని చేసుకుని బ్రతుకుదామంటే అది నా వల్ల కాదు, అయినా నా సంగతి తెలిసిన వాళ్ళు నేను పని దొంగనని ఎవరూ నాకు పనివ్వరు, ఇప్పుడేం చెయ్యాలి అనుకున్న పంకజానికి అంతకు ముందు రోజు కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బియ్యం బస్తా నిండుగా ఉండటం గుర్తొస్తుంది. అవును, ఇందాక ఆ కళ్యాణి పిల్లల్ని ఆడుకుంటూ ఉండమని చెప్పి కూరగాయల మార్కెట్కి వెళ్ళింది కదా, పిల్లలిద్దరూ బయట ఆడుకుంటున్నారు, వెంటనే కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్ళి సంచిలో కొన్ని బియ్యం తెచ్చుకోవాలి అని కళ్యాణి వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది పంకజం. కానీ పంకజం బియ్యం తీసుకుని వస్తూ ఉండగా పిల్లలిద్దరూ వచ్చి పంకజం ముందు నిలబడతారు. దాంతో పంకజం దొరికిపోయిన దొంగలా గతుక్కుమంటుంది. మరి పిల్లలిద్దరూ పంకజం గుట్టు తల్లి దగ్గర బయట పెడతారా? అసలు వాళ్ళిద్దరూ తన పిల్లలే అని పంకజం ఎప్పటికైనా తెలుసుకుంటుందా? ఈ స్టోరీ అంతా తెలియాలంటే పార్ట్ 2 చూడండి.